నమస్తే పీపుల్, ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అవుతుంది. ఎగ్జాక్ట్లీ at 7:05 నాకు ట్రైన్ ఉంది బర్న్ నుంచి. సో అందుకే ఇంత మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. నేను వెళ్ళే ప్లేస్ జెనీవా, 160 కిలోమీటర్స్ అవతల. బర్న్ నుంచి 2 hours, 1.5 hour దగ్గర పడుతుంది టైం. ఈ లొకేషన్ సూపర్ ఉంది కదా యాక్చువల్లీ. మార్నింగ్ వ్యూ అసలు ఇక్కడే వైన్ ప్రిపేర్ చేస్తారంట. సో ఫైనల్గా జెనీవా వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ 9:11 నేను ఇప్పుడు ట్రైన్ దిగుతున్నాను. సో జెనీవా లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ ఫ్రెంచ్ మాట్లాడతారు ఎక్కువ. సో దిస్ ఈస్ ద ప్లేస్ సెర్. సో యూరోపియన్ కౌన్సిల్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్, ఇది 1954లో ఎస్టాబ్లిష్ చేశారు. సో లోపలికి వెళ్ళగానే మనకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. లైక్ వైఫైకి కనెక్ట్ అయ్యి మనకు నచ్చిన ఎక్స్పెరిమెంట్స్, లేకపోతే 3 డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి న్యూక్లియర్ రీసెర్చ్వి. అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దిస్ వీడియో ఇస్ కంప్లీట్లీ లైక్ ఓవర్వ్యూ నేను చూపిస్తున్నాను మీకు. అండ్ నేను బుక్ చేసుకున్న ఎక్స్పెరిమెంట్స్, అండ్ అక్కడ మేము ఒక గైడ్ని బుక్ చేసుకున్నాము. సో వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవ్రీథింగ్ నేను డిఫరెంట్ పార్ట్స్ లాగా చేసి మీకు చూపిస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ద లైక్ అండర్ గ్రౌండ్ డిగ్గింగ్ ఎలా చేస్తున్నారు, అండ్ డిఫరెంట్ రాక్స్ ఏమేమి వచ్చాయి, అండ్ ఇక్కడ పవర్ ఆఫ్ ఎయిర్. సో ఎయిర్ని ఎలా యూజ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి క్లౌడ్ ఫార్మేషన్ది. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను నేను. దీని గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. లైక్ ఇక్కడ ఐస్ ఏదైతే యూజ్ చేస్తామో అది -78 degrees యూజ్ చేశాము. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి సేమ్ ఇది ఒక రెప్లికా చేసాము, బట్ దీని యాక్చువల్ మెషిన్ ఇక్కడే ఉంది, క్లౌడ్ ఛాంబర్ అని. సో ఇది లైక్ 20,000 Swiss francs, అంటే దగ్గర 20 lakhs ఇది మెషిన్ మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మెడికల్ ఇమేజింగ్. ఇది ఆల్రెడీ నేను షార్ట్స్లో మీకు పెట్టాను. దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ వన్స్ అగైన్. ఇది వర్చువల్ స్క్రీనింగ్, లైక్ అండర్ గ్రౌండ్లో ఏం జరుగుతుంది, లైక్ ఇప్పుడు ప్రెజెంట్ చేసే రీసెర్చ్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ వెబ్ సర్వర్, and this is the place where I went. So that's it for the vlog.